ఎందుకంటే ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు మొదట నమ్ముకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని స్థలంలో చేర్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఎవరైనా చదువుతారండి? 2వ అధ్యాయం 9-10. చీకటిలో నుండి ఎక్కడ నుండి? చీకటిలో ముందు మనం ఎక్కడ ఉన్నాం? చీకట్లో. చీకటి అంటే ఎవరికైనా ఇష్టమా? చీకటి సాతాను గుర్తు. ఎవరి గుర్తు? సాతాను గుర్తు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం. మిమ్మల్ని అందరి పిలువడం చెప్పారు. మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు. ప్రచురం చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ ఉడక కూర్చుండడం కాదు. ఇప్పుడు ఒక రాముడు రక్షింపబడడం వల్ల ఈ యొక్క గ్రామం అంతా కూడా రక్షింపబడ్డారు. ఆయన సువార్త వల్ల అంతా రక్షింపబడ్డారు. మీరు కూడా ఊరికే ఉండకుండా ఆయన గుణాతిశయాలను, ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణం ఎటువంటిది, ఆయన ఎటువంటి వాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుగా పుట్టిన వారి విశ్వాసం వచ్చేవాడు నశింపక నిత్య జీవం పొందనట్లను మనకు అనుగ్రహించాడు. ఎంతో అది కొలవడానికి సాధ్యం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచింది. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. కనుక అక్కడ ఏమంటారు? గొప్ప వచనాలు. మీరు ఏర్పరచబడిన వంశం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఏంటి? చెప్పండి ఒకసారి. నేను ఏర్పరచబడిన వంశం. చెప్పండి అందరూ. ఏర్పరచబడిన వంశంలో రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇన్ని గుణ లక్షణాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకు ఎంత ధన్యులం మనం. ఒకప్పుడు చీకట్లో నీవు నేను ఉన్నటువంటి మనల్ని, ఎవరు మనల్ని అంటే దూరం పెట్టినటువంటి మనల్ని దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచి, అవునా కాదా? ఆశ్చర్యకరమైనటువంటి. ఇప్పుడు ఇక్కడ కరెంటు పోయింది అనుకోండి, ఏం చేస్తాం? చీకట్లు ఎవరెక్కడ ఉన్నారో, ఎవరేం చేస్తున్నారో ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచినటువంటి గుణాతిశయాలను ప్రచురం చేయడానికి రాజులైన యాజక సమూహంగా మీరు చూడండి. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలు. మీరు ఒకప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు ఇక్కడ కూర్చునే యోగ్యత మీకుందా? ఇంత మంచి బట్టలు కట్టుకొని నేను, నా కుటుంబము, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీరందరూ ఇక్కడ ఇట్లా కూర్చునే వల్ల ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజగా ఉండి దేవుని ప్రజలమైంది. ఇప్పుడు ఎవరి ప్రజలు? చెప్పండి. ఎవరు? ఈ దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క గుణాతిశయాలను అందరికీ ప్రచురం చేయడం. ఆ యొక్క బాప్టిస్ట్ మొట్టవాడ సంఘం తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ శుభం. మనకు చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగింది. ఏంటి? చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు. ఆ వెలుగు ఆ యేసు మనం లోకానికి ప్రవేశిస్తాం. దాని 12వ అధ్యాయంలో అంటారు, బుద్ధిమంతులు అయితే ఆకాశపడమని జ్యోతులను పోలినవారి ఎవరు అనేకులు చెప్తారో వారు నక్షత్రం వల్ల ప్రకాశించారు. ప్రచురం చేద్దాం ఆయన గుణాతిశయాలను. ఆయన మనకు పాటుపడదాం. దేవుని సంఘాన్ని నిర్మిస్తాం. ఆయన రాజ్యాన్ని మొదటి కూడా ప్రవణీయం మీకు
అనుగ్రహించబడిన